హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఖజానా జ్యువెలరీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వ్యూయర్స్, ఖజానా జ్యువెలరీ వాళ్ళు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారండి. క్యాషియర్ పొజిషన్కి విశాఖపట్నం లొకేషన్కి అయితే హైర్ చేస్తున్నారు. ద్వారకా నగర్, అనకాపల్లి, గాజువాక, గోపాలపట్నం లొకేషన్స్కి అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు 12th జూన్ నుంచి 13th జూన్ వరకు 10 AM నుంచి 5 PM వరకు ఇక్కడ చూపిస్తున్న ఈ ఫాలోయింగ్ అడ్రస్లో అయితే మనకి వాక్-ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. డైమండ్ పార్క్ రోడ్ ఉంది కదండి, విశాఖపట్నం ద్వారకా నగర్లో అయితే ఈ వాక్-ఇన్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. 100 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా క్లియర్గా హెచ్ఆర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ అండ్ అడ్మిన్ నేమ్స్ అయితే ఇచ్చారు అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో వాక్-ఇన్ డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయాలి అని మెన్షన్ చేశారు. పే స్లిప్స్ ఇఫ్ ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ పే స్లిప్స్ కూడా క్యారీ చేయాలి. అకాడమిక్ పరంగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఈ పొజిషన్స్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే. సేల్స్కి, క్యాషియర్కి మాత్రం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. రీటైల్ సేల్స్ అండ్ క్యాషియర్ పొజిషన్స్ని అయితే హైర్ చేస్తున్నారు. క్యాషియర్ పొజిషన్స్కి మెయిల్ క్యాండిడేట్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి మెయిల్, ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 19 years నుంచి 35 years లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సో తెలుసు కదండి, సేల్స్ అంటే కంప్లీట్గా ఖజానా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సేల్స్ రిలేటెడ్ మనకి వర్క్ అయితే ఉంటుంది. క్రాస్ సెల్లింగ్, అప్ సెల్లింగ్, అంటే కొంతమంది ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ తీసుకుంటారు, కొంతమంది న్యూ గోల్డ్ తీసుకుంటారు, కొంతమంది గోల్డ్ స్కీమ్స్లో జాయిన్ అవుతారు. సో కంప్లీట్గా గోల్డ్, డైమండ్, ప్లాటినమ్, సిల్వర్ ఐటమ్స్ సేల్ చేసేదైతే మనకి వర్క్ అయితే ఉంటుంది. రిసీవ్ స్టాక్ ఆడిషన్స్, క్యూసీ అండ్ మేనేజ్ ఇన్వెంటరీ ఆఫ్ ది కౌంటర్ అని ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వండి. క్యాషియర్ పొజిషన్కి చూస్తే కంప్లీట్గా మీరు కొంతమంది పేమెంట్స్ చెక్స్ త్రూ చేస్తారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో బిల్లింగ్ ప్రాసెస్లో మనకి వర్క్ అయితే ఉంటుంది. గోల్డ్ స్కీమ్ రిలేటెడ్ పాస్బుక్ మెయింటైన్ చేయడము, డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ మానిటర్ చేయడము, ఇన్కమింగ్ కాల్స్ని అటెండ్ చేయడము, ఈ ఏరియాలో వర్క్ అయితే ఉంటుంది. అడ్వాంటేజెస్ చూస్తే కంపెనీ వాళ్ళు కాంపిటేటివ్ శాలరీ ఆఫర్ చేస్తున్నారు, మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, పిఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది, శాలరీ ఆన్ టైం ఉంటుంది, ఇయర్లీ శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది, రిఫ్రెష్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఆపర్చునిటీ టు గ్రో టు హయ్యర్ పొజిషన్స్ అని ఇచ్చారు. సో ఎవరైతే ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. సేల్స్ పొజిషన్స్కి అయితే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే, మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. క్యాషియర్ పొజిషన్స్కి మాత్రం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అండ్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.